ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ. రఘుకుల భూషణ రాజా రామ, రఘుకుల భూషణ రాజా రామ, రఘుకుల భూషణ రాజా రామ, రఘుకుల భూషణ రాజా రామ. జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ. తాపసరంజన తారక నామ, తాపసరంజన తారక రామ, తాపసరంజన తారక నామ, తాపసరంజన తారక నామ. దానవ భంజన కోదండ రామ, దానవ భంజన కోదండ రామ, దానవ భంజన కోదండ రామ, దానవ భంజన కోదండ రామ. జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ. రఘుకుల భూషణ రాజా రామ, రఘుకుల భూషణ రాజా రామ, రఘుకుల భూషణ రాజా రామ. జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ. జయ జయ రామ జానకి రామ. రఘుకుల భూషణ రాజా రామ, రఘుకుల భూషణ రాజా రామ. జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ. తాపసరంజన తారక నామ, తాపసరంజన తారక నామ, తాపసరంజన తారక నామ, తాపసరంజన తారక నామ. దానవ భంజన కోదండ రామ, దానవ భంజన కోదండ, కోదండ రామ, దానవ భంజన కోదండ రామ. దానవ భంజన కోదండ రామ. జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ. జయ జయ రామ జానకి రామ. రఘుకుల భూషణ రాజా రామ, రఘుకుల భూషణ రాజా రామ. జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ. జానకి రామ. ఓ
భగవద్గీత 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునునికి ప్రధానంగా 2 విషయాల్ని చర్చించాడు. ఒకటి క్షేత్ర విషయం, రెండవది క్షేత్రజ్ఞ విషయం. క్షేత్ర విషయం దుఃఖ నివృత్తికి, క్షేత్రజ్ఞ విషయం ఆనంద ప్రాప్తికి ఉపకరిస్తాయి. కాబట్టి మనకు ఉండేటువంటి దుఃఖం ఎలా దూరమైపోవాలనో క్షేత్రం అర్థమవుతూనే తెలిసిపోతుంది. ఆ తరువాత క్షేత్రజ్ఞుని యొక్క స్వరూపాన్ని చెప్పడంలో ఆనంద ప్రాప్తి, జీవితంలో ఎప్పుడూ ఆనందంగా తృప్తిగా ఉండేది ఎలాగో నేర్పిస్తుంది. ఇంతవరకు క్షేత్ర స్వభావాన్ని చక్కగా వివరించాడు భగవంతుడు, సుస్థిరంగా వివరించాడు. ఇక క్షేత్రజ్ఞ వైభవాన్ని చెప్పబోతాడు. ఇప్పుడు క్షేత్రజ్ఞ వైభవాన్ని గ్రహించడానికి శ్రోత ఎవడైతే వింటూ ఉండాడో వాడు అర్హుడై ఉండాలి. అర్హుడు కాకపోతే క్షేత్రజ్ఞ స్వరూపాన్ని గురించి చెప్పినా అర్థమయ్యేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి దాన్నే జ్ఞానార్హత అంటారు. జ్ఞానాన్ని పొందడానికి అర్హత, జ్ఞానార్హత. అంటే క్షేత్రజ్ఞుని యొక్క వైభవాన్ని వివరించే ముందు శ్రోతృయోగ్యత, అంటే ఎవడైతే వింటూ ఉండాడో వాడికి ఏ విధమైనటువంటి యోగ్యత ఉండాలి అనేది కూడా చర్చించబోతాడు. దీంట్లో మొత్తం మనకు ఇప్పుడు కదిలే దాని దగ్గర నుంచి 5 శ్లోకాలు ఉన్నాయి. ఈ 5 శ్లోకాలు శ్రోతృయోగ్యత. ఈ 5 శ్లోకాల్లో 20 లక్షణాలు చెప్పబడతాయి. అవే యోగ్యతలు, జ్ఞాన యోగ్యతలు. కాబట్టి శ్లోకాలేమో 5, చెప్పబడేటువంటి జ్ఞానార్హతలేమో 20. ఇది చాలా అద్భుతమైనటువంటి జ్ఞాన సాధనలు. ఈ జ్ఞాన సాధనల్ని మనం అలవర్చుకోవాలి. నిత్యం మన జీవితంలో ఇవి తొంగి చూడాలి. ఇవి ఈ 5 శ్లోకాల్లో వస్తాయి. మొదటి శ్లోకం ప్లీజ్. అమానిత్వం అదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మవినిగ్రహ. 7వ శ్లోకం ఇది. దీంట్లో ఈ 20 లక్షణాలు ఏవైతే చెప్పబడతాయో వాటిల్లో ఈ శ్లోకంలో 9 చెప్పబడతాయి. దీంట్లో 9 వస్తాయి. అమానిత్వం 1, అదంభిత్వం 2, అహింస 3, శాంతి 4, ఆర్జవం 5, ఆచార్యోపాసనం 6, శౌచం 7, స్థైర్యం 8, ఆత్మవినిగ్రహ 9. ఈ 9 జ్ఞాన లక్షణాలు తెలియజేయబడతాయి. క్షేత్రజ్ఞస్య పరిజ్ఞానాత్ అమృతత్వం భవతి. శంకరుల వారి భాష్యం. ఈ క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటో, ఇది కనుక బాగా దీనికి సంబంధించిన జ్ఞానం మనకు కలిగితే దీనివల్ల అమృతత్వం, మోక్షం లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవడైతే మోక్షాన్ని పొందాలి అనుకుంటూ ఉంటాడో, అమృతత్వాన్ని సాధించాలి అనుకుంటూ ఉంటాడు, అటువంటి వాడు మాత్రం ఈ క్షేత్రజ్ఞుని యొక్క పరిజ్ఞానం సంపూర్ణంగా ఉండాలి. అప్పుడే సాధ్యం అవుతుంది. కాబట్టి క్షేత్రజ్ఞుడికి సంబంధించినటువంటి జ్ఞానం కనుక కలిగితే మోక్షం సిద్ధిస్తుందని అర్థం. కాబట్టి ఇక్కడి నుంచి ఈ 5 శ్లోకాల్లో 20 జ్ఞాన సాధనలు చెప్పబడ్డాయి. అందులో మొదటిది అమానిత్వం. ఫస్ట్ది అమానిత్వం. అంటే అమానిత్వం అంటే ఏంటి స్వామీజీ?
వాడిని వాడు పొగుడుకునే లక్షణం అమానిత్వం. ఎంతసేపు వాడి గురించి వాడు పొగుడుకుంటా ఉంటాడు. నేను అది ఇది చైత్రం వైశాఖం ఇంకో వాడి ఇష్టం. సరేనా? ఆ లక్షణాలు వాడి దగ్గర ఉన్నాయా లేవా అనేది వేరే విషయం. కాబట్టి తనను తాను పొగుడుకునేటువంటి లక్షణాన్ని మానిత్వం అంటాం. ఏంటది? మానిత్వం. తదభావ అమానిత్వం. అది లేకుండా పోవడం అమానిత్వం. కాబట్టి తనను తాను పొగుడుకునేటువంటి లక్షణం ఏదైతే ఉందో దాన్ని మానిత్వము అంటారు. దాన్ని ఆత్మస్థుతి అని కూడా అంటారు. ఇప్పుడు చూడు, ఆత్మస్థుతి పరనింద అంటుంటారు కదా. కాబట్టి వాడిని వాడు పొగుడుకోవడం, ఇతరులను ద్వేషించడం. ఈ వాడిని వాడు పొగుడుకోవడం ఏదైతే ఉందో ఆత్మనః శ్లాఘనం. సంస్కృతంలో ఆత్మనః శ్లాఘనం. కాబట్టి తనను తాను పొగుడుకోవడం ఇదైతే, ఈ గుణం లేకపోవడం ఏది? వాడిని వాడు పొగుడుకునేటువంటి లక్షణం లేకుండా పోవడం అమానిత్వం. మానిత్వం అమానిత్వం. మానిత్వం తదభావ అమానిత్వం. అది లేకుండా పోవడం అనేటువంటిది అమానిత్వం. ప్రధానంగా ఆత్మస్థుతి కలిగినటువంటి వాడిని మాని అంటారు. మాని అంటే ఎవరంటే వాడిని వాడు పొగుడుకునేటువంటి వాడు మాని. అట్లాగే వస్తుంది అభిమాని, ఇవన్నీ కూడా. కాబట్టి మాని. అది లేదనుకోండి, వాడిని వాడు పొగుడుకునే లక్షణం లేదనుకోండి, వాడు మాని కాదు. ఎవరు వాడు? అమాని. అంతే. వాడు అమాని అవుతాడు. అమాని యొక్క లక్షణం ఏదైతే ఉందో ఇది అమానిత్వం. ఇది దైవగుణం. కాబట్టి సాధారణమైనటువంటి వాడు ఈ లక్షణం కలిగి ఉండరు. ఎప్పుడు వాడిని వాడు పొగుడుకుంటూనే ఉంటాడు. కానీ అట్లా కాకుండా దైవగుణం ఎవరికైతే ఉంటుందో వాడు మాత్రం అమాని యొక్క లక్షణం కలిగి ఉంటాడు. అంటే అమానిత్వం. నేను గొప్పవాడిని అని మాత్రం చెప్పుకోడు. అంటే ఆత్మస్థుతి శ్లాఘనం అనేటువంటిది దేనికి వస్తుంది స్వామీజీ? వాడి వైభవాన్ని గురించి కావచ్చు. నాకింత వైభవం ఉంది అని ఆత్మస్థుతి కావచ్చు. లేదా వాడికి లేని లక్షణం ఉంటుంది చూడు, అది ఉంది అని ఊహించుకొని మాట్లాడచ్చు. ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా వేస్టే. బాగా ఆలోచించండి. ఎందుకని? ఎలా చూసినా ఈ రెండు ఉండదగినవి మాత్రం కానే కాదు. నేను చాలా గొప్పవాడిని అనేది అవసరం లేదు, నాకేం తెలియదు అనేది అవసరం లేదు. కాబట్టి లేనిదాన్ని ఉన్నట్లు భావించి ఆత్మస్థుతి చేసుకోవడం జ్ఞాని లక్షణం కాదు, అజ్ఞాని లక్షణం. కాబట్టి లేనిది ఉన్నట్లు ఊహించుకోవడం, ఆత్మస్థితి చేసుకోవడం, వాడి గురించి వాడు గొప్పగా పొగుడుకోవడం ఏదైతే ఉందో ఇది అజ్ఞాని లక్షణం. ఇలాంటి వాడు ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అర్హుడు కాడు, పొందలేడు. అసలు వాడి వల్ల కాదు. ఎలా పొందుతారు చెప్పండి? ఎందుకంటే సత్యాన్ని తెలుసుకునేటువంటి వాడు జ్ఞాని అవుతాడు, కానీ అసత్యాన్ని ఊహించుకునేవాడు జ్ఞాని ఎట్లా అవుతాడు? కాబట్టి వీడు ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందుతాడనేది ప్రశ్న. పొందే అవకాశం లేదు. ఒకవేళ ఉన్న సుగుణాలనే ప్రశంసించాడు అనుకుంటాం. స్వామీజీ వాడు ఏదైతే వాడి గురించి వాడు పొగుడుకుంటూ ఉన్నాడో ఆ లక్షణాలు వాడి దగ్గర ఉన్నాయి, ఉండడం వల్లనే పొగుడుకుంటున్నాడు కదా, ఉన్నాయి కదా, నీకు తెలుసు కదా, మరి పొగుడుకోవడం ఎందుకు? సింపుల్, వెరీ వెరీ సింపుల్. కాబట్టి అది మాత్రం ఎందుకని, నిన్ను నువ్వు ప్రశంసించుకోవడం మాత్రం ఎందుకు, ఏమి సాధించాలని దానివల్ల? ఈ రెండు ప్రధానమైన విషయాలు. నీకు ఏ సుగుణాలైతే ఉన్నాయో అవి నీకు తెలుసు కదా. నీకుండేటువంటి సుగుణాలు నీకు తెలియకపోతే ఎవరికి తెలుస్తాయి? కాబట్టి నీలో ఏ సద్గుణాలు ఉన్నాయో అవి నీకు తెలుసు. కాబట్టి మరి స్తుతి లేదా ప్రశంస ఎవరి కోసం అనేది ప్రధానమైన విషయం.
ఎవరి కోసం తెలుసా? నీకు తెలుసు, అయినా నువ్వు స్తుతించుకుంటున్నావు నిన్ను. ఇది నీ కోసం కాదు, ఇతరుల కోసం, పరుల కోసమే నువ్వు ఈ విధంగా చేస్తూ ఉన్నావు. అదే నీకు సార్. పరుల కోసం నిన్ను నువ్వు పొగుడుకొని సాధించేది ఏంటి? వాడికి ఒకటే భావన ఉంది, తన సుఖం అనేది ఏదో అది ఇతరులు నన్ను గుర్తించడం మీద ఆధారపడి ఉంది, అంతేనా? కాబట్టి వాడు నన్ను గుర్తించాలంటే నన్ను గురించినటువంటి గొప్ప ఆలోచనలు వాళ్ళకు ఉండాలి. లేవు, నేనే కల్పిస్తా. బాగుంది. ఇప్పుడు ఇట్లా పరితపిస్తూ ఉంటాడు. మానవమానే దుఃఖీ స్యాత్, మానవమానే దుఃఖీ స్యాత్ నైవ సాధారణో జనః. సాధారణో జనః నా ఏవ, సామాన్యమైనటువంటి వాళ్ళు అనుకుంటారు. ఏది? మానవ కానీ అవమానం కానీ. ఈ మానవమానాలు రెండిట్లోనూ మానవుడు దుఃఖాన్ని అనుభవిస్తాడు అంటాడు. ఇది జనులు సామాన్యులు కాదు అన్నది శాస్త్రం. నువ్వు అనుకున్నంత తేలికైన వాళ్ళు కాదు జనము. వాళ్ళ ఊహలు వాళ్ళకుంటాయి, నీ ఊహలు నీకుంటాయి. నువ్వు ఎంతో ఊహించుకుంటూ ఉంటావు, దానికి భిన్నంగా వాళ్ళు ఊహిస్తూ ఉంటారు. కాబట్టి అవమానంలో అంటే ఎవరైనా ఇతరులు మనల్ని ఇన్సల్ట్ చేశారు అనుకున్న ఆయన అవమానం, దుఃఖం తప్పదు. అది శాస్త్రం చెప్పేది. ఇతరులు నిన్ను అవమానిస్తే నీకు దుఃఖం తప్పదు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మానవులో కూడా దుఃఖం తప్పదు అంటాడు. నీకు అవమానం వచ్చినా దుఃఖం తప్పదు, మానం వచ్చినా దుఃఖం తప్పదు. కాబట్టి ఈ మానవమానాలు రెండు ఎందుకున్నాయంటే దుఃఖం కలిగించడం కోసమే ఉన్నాయి. కనుక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వాటిని కాపాడుకోవడం కాదు, వాటిని త్యజించడం. పరిత్యజేత్, పరితః త్యజేత్. దాన్ని శుభ్రంగా వదిలిపెట్టేయాలి. అంతకన్నా మరొక మార్గమే లేదు. అందుకని నువ్వు మానిగా ఉండాలి అనుకుంటావు, కానీ భగవంతుడంతటి వాడు అమాని. చూడు, ఈయన పేరు అమాని, తెలుసా మీకు? అమాని మానదో మాన్య విన్నారా? ఇది ఎక్కడన్నా? విష్ణు సహస్రనామంలో ఆయన పేరు అమాని. మానవ లేనోడు అంటే అవమానం కూడా లేనోడు. అంటే ఇది లేదు అది లేదు, మానవమానాలు రెండూ లేనటువంటి వాడు అని భగవంతుడి నామాన్ని ప్రశంసించింది విష్ణు సహస్రనామం. ఇంకా అటువంటి వాడిని మనం ఏం పోగడగలం నాయన? మనం ఊరికే భగవంతుడిని స్తుతిస్తాం కానీ ఏం పోగడగలం? నాకు ఒకసారి అదే అనిపించింది. భగవంతుడికి పాలు పడతాం పోయి కదా, పాలు తీసుకెళ్ళి పెడతాం కదా. నేను ఒకసారి ఆలోచన చేసి పాలు పెట్టాలని ఇంట్లో పాలు పట్టెదమనిన గోపాలుడాయే. నాకు వచ్చిన పిచ్చి ఆలోచన. ఆయనకి పాలు పట్టిస్తాము అనుకుంటే ఆయన పేరే గోపాలుడు. ఇంకేంది పాలు? పాలు దేవుడు. పాలు పట్టెదమనిన గోపాలుడాయే. కాబట్టి ఇంక పాలు ఇస్తే లాభం లేదు, పోనీ భోజనాన్ని పిలుస్తాం, విందిస్తాం ఆయనకి. అంటే విందు ఇచ్చెదమనిన గోవిందుడాయే. పాలు పడతామా అంటే గోపాలుడయ్యాడు, పోనీ ఆయన విందిస్తామా అంటే గోవిందుడయ్యాడు. ఇచ్చుటకు ఏముంది? ఇచ్చుటకు ఏముంది నా పిచ్చిగాని. పాలు పడతామంటే గోపాలుడైపోయాడు, విందిస్తామంటే గోవిందుడైపోయాడు. ఇంకేముండది?
ఊరికే పిచ్చి, ఏదో ఆయనకి ఇస్తాను, ఏమి ఇస్తాను. కాబట్టి నేనేమి ఇవ్వలేను. నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ కృష్ణ. కాబట్టి నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు కనుక నీ పాదాల దగ్గర పడి ఉంటాను, అంతకన్నా నేనేమీ చేయలేను. కాబట్టి అమానిత్వం మొదటిది కదా. అమానిత్వం అంటే ఏంటి? అభిమానం లేకుండా ఉండడం అమానిత్వం. అందరూ నన్నే గౌరవించాలి, సరేనా? కొందరైతే ఎవడన్నా మనకు ఎదురు పడితే వాడిని ఇట్లా చూస్తూ పోతాడు, వాడిని గౌరవించలేదే అని. ఏమొస్తుంది వాటి వల్ల? ఏం అర్థం కాదు, ఏదో పడతారు బాధలంతా, అంతే. కాబట్టి అభిమానం లేకుండా ఉండడం అమానిత్వం అయితే, అందరూ తననే గౌరవించాలి, ఇది అభిమాని లక్షణం. అందరూ నన్నే గౌరవించాలి. ఏమిటి సార్ అభిమానం? ఏమో, దేహాభిమానం, ఇది మొదటిది. దేహాభిమానం కదా. కాబట్టి ఈ దేహాన్ని అందంగా అలంకరించుకోవడం, స్టైలిష్గా నడవడం, సరేనా? తర్వాత జారి పడతాడులే, అది వేరే విషయం. కాబట్టి దేహం మీద అభిమానం, కులాభిమానం. చూడు తమాషా, ఆయనదే కులం, నాదే కులం, నాది పెద్ద కులం, ఆయన చిన్న కులం, ఈ కులాభిమానం ఒకటి. తర్వాత విద్యాభిమానం. కాబట్టి చదువుకున్నాడు అనుకోండి, వాడికి విద్యా అభిమానం. నేను ఇంత చదువుకున్నాను, నేను ఎంఏ, నేను ఎంఫిల్ చదువు. ఏమయ్యా ఇప్పుడు నువ్వు చదువుకున్నది నీ చదువు, నీ చదువు నీ దగ్గర ఉంది. ఏంటి ఇప్పుడు? కొందరికి చదువు లేకపోయినా పర్లా, ధనాభిమానం. వాడి దగ్గర డబ్బు ఉందని వాడికి అభిమానం, ఇంత ఉంది నా దగ్గర అని అనుకుంటూ ఉంటాడు, ధనాభిమానం అది. కొందరిది పండితాభిమానం. నాకు చాలా శాస్త్రం తెలుసు, నేను గొప్ప పండితుడిని. అయితే పెట్టుకో దగ్గర. వాడికి అభిమానం ఎక్కువ, పండితాభిమానం ఎక్కువ. కొందరికి నేను జ్ఞానిని అనే అభిమానం. ఏం చేసుకో, ఇవన్నీ చూసుకోండి, అన్నీ అభిమానాలే. ఇంకొకడు ఉన్నాడు తపస్వి అనే అభిమానం. వాడు ఎవరైనా చూశారంటే చాలు వాడిని, ఏపరా ఎందుకో ఇటు పెట్టుకుంటాడు. నేను పెట్టుకొని చూశారు మీరు ఎప్పుడన్నా? ఏమీ చేయకపోతే ఈ స్థాయికి వచ్చానా? ఎవరు గుర్తించాలి నిన్ను? నిన్ను గుర్తించాల్సింది భగవంతుడు ఒక్కడే. ఆయన నిన్ను గౌరవించాలి, గుర్తించాలి అంటే నీ అభిమానం ఆయన మీదనే ఉండాలి. నేను భక్తుణ్ణి అనే అభిమానం నీకు ఉండాలి. మిగతా అన్నీ వేస్ట్. అవన్నీ లేకపోవడమే అమానిత్వం. అర్థమవుతుందా? ఇప్పుడు ఏవైతే మనం అనుకున్నామో అవన్నీ లేకుండా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే హృదయం, ఆనందంగా ఉంటాం ఇవన్నీ లేకపోతే. ఇది అమానిత్వం. నీళ్ళు చూడు, మనకు ప్రాణాన్ని కాపాడతాయి. మన ప్రాణాన్ని కాపాడేది ఎవరు? నీళ్ళే కదా. అయినా ఎంత మెత్తగా ఉంటాయి నీళ్ళు. నీళ్ళు ఎంత మెత్తగా ఉంటాయి. వాటి వల్లనే మనం బ్రతుకుతున్నాం. నీళ్ళకి ఏ రంగు చెప్పండి? ఏ రంగులో పోస్తే ఆ రంగు, అంతే. నీళ్ళు దేంట్లో పోస్తే ఆ రంగు, అంతేగాని ఇంకోటి కానే కాదు. ఏ రంగులో పోస్తే ఆ రంగులో కలిసిపోతుంది. ఎంత అభిమాన శూన్యత్వం. నేను ఇంత గొప్ప అనేటువంటిదే లేదు. ఆ విధంగా భగవంతునిలో కలిసిపోవాలి. నీళ్ళు ఎట్లాగైతే అన్నింటిలో కలిసిపోతూ ఉంటాయో మనం కూడా భగవంతుడిలో కలిసిపోవాలి. దాన్నే నమస్కారం అంటారు. అలా భగవంతుడితో కలిసిపోవడమే నమస్కారం. కాబట్టి ఏం పెట్టాలి స్వామికి, అది ఇది అనుకున్నాం కదా. అక్కడ గోపాలుడు గోవిందుడు అవన్నీ తెలుసుకొని వచ్చాం కదా. ఇప్పుడు ఏంటంటే పెట్టుటకేమీ లేదురా, పెట్టుటకేమీ లేదురా, పెట్టే దండమే నాదిరా. ఏం లేవు నా దగ్గర,
ఇదే తెలుసు నాకు, పెట్టేది ఇది ఒక్కటే నేను, ఇంకెంతకన్నా నాకేం తెలీదు. పెట్టుటకేమీ లేదురా పెట్టేదండమే నాదిరా, రారా రారా రే పల్లె బాలుడా, రారా రే పల్లె బాలుడా, వచ్చిపోకురా గోపాలుడా. రారా, ఏదో నా పిచ్చి కవితలే, రారా గోపాల బాలుడా, వచ్చి పోకురా కో పాలుడా. అది కదా, మళ్ళీ పోయాడంటే మనకి పోవద్దు, నా దగ్గరే ఉండిపో. పెట్టుటకేమి లేదురా పెట్టేదండమే నాదీరా, రారాగో రారా రే పల్లె బాలుడా, రారా రే పల్లె బాలుడా, వచ్చి పోకురా గోపాలుడా. నా మనసొక చిన్న గది, అది నీకే సరిపోతుంది. నా మనసొక చిన్న గది, అది నీకే సరిపోతుంది. నీ పాదము మోపగనే, నీ పాదము మోపగనే, అది బ్రహ్మాండమంత అవుతుంది. కాబట్టి నా మనసు ఏమో చిన్నది, కానీ నా మనసుకి తెలియందంటూ లేదు. ఎందుకని? నువ్వు పాదం పెట్టావు కానీ. కాబట్టి నువ్వు పాదం పెట్టడమే నాకు కావాలి. అలా నీ పాదం నాకు దగ్గరగా రావడం ఏదైతే ఉందో అదే నా పుణ్యం. పుణ్యమే నా తోడున్నది, మోక్షమే నాకు మేలైనది. పుణ్యమే నా తోడున్నది, మోక్షమే నాకు మేలైనది. ఉన్నవారికి ఏమున్నది, ఉన్నవారికి ఏమున్నది, ఉన్నవారికి ఏమున్నది. ఉన్నట్టే ఉంటుంది, లేకుండా పోతుంది. కాబట్టి ఉన్నవాళ్ళకి ఏముంది ఈ ప్రపంచంలో? తండ్రి, నీలోనే ఎన్నటికీ నేనున్నది. కాబట్టి నేను ఎక్కడున్నాను? నీలోనే ఉన్నాను. ఇప్పుడు అర్థమైందే? నీలో నేను ఉండాలంటే నా దగ్గర ఏదో ఉంది. నీలో నేనున్నానంటే నా దగ్గర ఏదో ఉంది. ఏముంది? ఏమి లేని నాకు ఉన్నదొకటి కృష్ణ, ఏమి లేని నాకు ఉన్నదొకటి, ఎవరికి ఊవక నీ కొరకే దాచిపెడితి. ఏమి లేని నాకు ఉన్నదొకటి, ఎవరికి ఊవక నీ కొరకే దాచిపెడితి. హృదయమే అది, మధ్యలో దయ్యవు నీవు. ఆ ఒక్కటేందయ్యా నా దగ్గర ఉండేదంటే హృదయం. నాలో ఉండేది హృదయం, దాంట్లో ఉండేది నువ్వు. ఎట్లా? హృదయము, ఆ మధ్యలో 2 అక్షరాలు దయ. హృదయమే అది, మధ్యలో దయవు నీవు. నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ, కృష్ణ. ఇది మన హృదయంలో ఆయన దయ ఉండాల. ఆయన దయ ఉండాలంటే మన హృదయం ఆయన పాదాల దగ్గరే ఉండాల, ఇంకొక చోట కానే కాదు. కృష్ణదాసు అనేటువంటి ఒక చిత్రకారుడు ఉండేవాడు. నేను రాశాను ఎక్కడో. కృష్ణదాసు అనేటువంటి చిత్రకారుడు, అతడు గొప్ప భక్తుడు, ఏకాంత భక్తుడు. సదా కృష్ణ ధ్యానంలోనే ఉండేవాడు, ఇంకా రెండవది లేదు. కానీ ఆయనకి ఎప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జీవిత విశేషాలంటే ఎంతో ప్రేమ, ఇంకేమీ లేదు. అందుకని ఏం చేసేవాడంటే ఆయన జీవిత విశేషాలని ప్రతిబింబించేటువంటి ఘట్టాలు ఏవైతే ఉంటాయో
శ్రీకృష్ణ పరమాత్మ అవన్నీ తీసుకొని వాటిని చిత్రీకరించేవాడు. ఆయనకి ఆ భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు. అంటే బొమ్మలు గీస్తాడు, ఇంకేం లేదు. కాబట్టి ఒక్కొక్కటి ఆయనకి ఏది వస్తే అట్లా గీస్తూ ఉంటాడు. ఏదో తన పని తను చేసుకుంటాడు బతకడానికి. మిగతా అప్పుడంతా ఇదే, ఇంకొకటి లేనే లేదు. కాబట్టి కృష్ణుడు యొక్క జీవిత విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడాను బొమ్మల్లాగా వేసుకుంటూ పోతున్నాడు, చిత్రీకరించేవాడు. మరి ఏం చేస్తాడండి? ఒక అందమైనటువంటి బొమ్మ వేశాడు అనుకోండి, గోపికా వస్త్రాపహరణం అట్లా వేసాడు అనుకోండి, అది ఉంది. దాన్ని ఏం చేసేవాడు తెలుసా? ఈయన ఇంటి పక్కన ఒక భక్తుడు ఉండేవాడు. అతన్ని పిలిచి, నాయనా ఇది బాగుందా అనేవాడు. బాగుంది స్వామి, తీసుకోండి. ఆయన ఎత్తుకొని పోయేవాడు. నువ్వు ఏం చేస్తున్నావు దీన్ని అని ఆ పొరిగింటి ఆయన ఎప్పుడూ అడిగేవాడు కాదు. ఒకటి అయిపోయింది అంటే ఆయన్ని పిలిచి ఆయనకి ఇచ్చేసేవాడు, ఆయన తీసుకెళ్ళేవాడు. ఇలా 100 చిత్రాలు రచించాడు ఆయన. అన్నీ వర్ణ చిత్రాలే, కొన్ని 100 రాశాడు. అందువల్ల ఆయన దగ్గర ఏం డబ్బు ఉండదు, ఏదున్నా కూడా వీటికే ఉపయోగపడతాయి. దాంతో ఆత్మానందాన్ని పొందుతూ ఉండేవాడు. కానీ అవన్నీ కూడాను ఆ పొరిగింటి పుణ్యాత్ముడు ఉన్నాడే అతనికి అందుతూ ఉండే. ఇతను వేస్తాడంతే, అతనికి ఇచ్చేస్తాడు, అతను పెట్టుకుంటాడు దగ్గర. ఇలా పెరిగిపోయినాయి అతని దగ్గర కూడా. ఎన్నిటికని చట్రాలు బిగించగలడు. అందుకని ఎవరు పాప అతను మామూలు మధ్యతరగతి కుటుంబీకుడు, ఎవరు ఏ డబ్బులు ఇచ్చినా తీసుకొని వీటికి చట్రాలు బిగించి అలా పెట్టుకుంటూ ఉండేవాడు. ఇట్లా జరుగుతూ వచ్చాయి. ఇట్లా ఎంతకాలం జరిగింది తెలుసా? 5 దశాబ్దాలు. ఇది జరిగిన స్టోరీ, కొంచెం జాగ్రత్తగా వినండి. అంటే 50 సంవత్సరాలు, 5 దశాబ్దాలు 50 సంవత్సరాలు. ఈయన తాత అయ్యాడు ఇప్పుడు, ఎందుకంటే 80 సంవత్సరాలు వచ్చాయి వయసు. ఆ వేసిన ఆయనకి ఈయన వయసే, ఒక 2 సంవత్సరాల డిఫరెన్స్. సరేనా? చెప్తా. ఒక దశలో ఆయనకు ఒక ఇల్లుంటే ఆ ఇల్లంతా కూడా దీనికి ఈ చిత్రకళా ప్రదర్శన అనేది పెట్టుకొని, కృష్ణదాసు చిత్రకళా ప్రదర్శన, ఆయన పేరు కృష్ణదాస్ అని కూడా ఎవరికి తెలియదు అని ఇది పెట్టుకొని ఇవన్నీ తీసుకెళ్ళి దాంట్లో పెట్టేవాడు. అందరూ చూసి అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నాయి. మనం చూస్తాం కదా జనరల్గా, ఒక మంచి కృష్ణుడు బొమ్మ చూస్తేనే పిచ్చి పెట్టిపోద్ది మనం. అట్లాంటిది కొన్ని 100 రకరకాలైనటువంటివి అవన్నీ అక్కడ తగిలించి పెట్టాడు. అందరూ పోయి దాన్ని చూస్తూ ఉండేటువంటి వాళ్ళు. అప్పుడు కొందరు అడుగుతారు, ఇంతకాలంగా చూస్తున్నాము, ఎవరండి వీటిని, ఈ చిత్రాన్ని నిర్మించింది? ఆ చిత్ర కళాకారుడు ఎవరు? ఆయనది ఏ ఊరు? ఆయన ఎక్కడుంటాడు? మీరు చెప్పండి. కానీ ఈయన ఆయనకి చెప్పున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎవ్వరికి చెప్పకూడదు, నా పేరు బయట పెట్టకూడదు అని ఆయన ఈయనకి ఇచ్చాడు. అందుకని ఈయన ఎవరికీ చెప్పడు. అంటాడు, లేదండి నాకు తెలుసు, కానీ నేను చెప్పలేను, ఏమనుకోవద్దు, మీరు చూసి ఆనందించండి అంటాడు. ఒక దశలో ఆ ఊరిలో ఉండే వాళ్ళందరూ అనుకుంటారు, నూనో ఇది ఇతనే వేసేది, లేకపోతే ఎందుకు చెప్పడు, కాబట్టి తనకు పేరు రావడం ఇష్టం లేదు, కానీ ఈ బొమ్మలేసింది మాత్రం ఇతనేను అని అనుకుంటారు అందరూ. అట్లాగే జరుగుతూ ఉన్నది. దానికి కృష్ణదాసు చిత్రకళా ప్రదర్శన అని ఒక ఇది కూడా పెట్టేశాడు పేరు. ఏదో ఆలోచన చేశాడు. అందరు అడుగుతున్నారు, ఎక్కడ పట్టినా ఇదే. తాత చెప్పు, ఎవరు అసలు ఇది వేసింది, ఆయన ఎక్కడుంటాడు, ఏ ఊరు, ఏమిటి, ఇంత అద్భుతంగా ఎట్లా వేశాడు, నువ్వెక్కడి నుంచి తెస్తావు, అంత అద్భుతంగా వేసినటువంటి వాడు నీకెందుకు ఇస్తాడు
కాబట్టి నువ్వేనా అంటే అయ్యా నాయన భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, నేను మాత్రం కాదు. మరి ఎవరేశారు ఇది? మాట్లాడు. ఇలా జరిగిన తర్వాత ఒక దశలో అనుకుంటాడు, ఇంకా ఇది భరించలేం మనం, అందరూ అడుగుతూనే ఉన్నారు, ఎప్పుడు 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 చెప్పాలా, ఎవరికి చెప్పాలా, ఎలా చెప్పాలా, అర్థం కాల. అప్పుడు అనుకుంటాడు ఒకటి, కళాహృదయం కన్నా జీవన కళ గొప్పది, సరేనా? కాబట్టి నేను దీన్ని అందరికీ చూపెట్టేస్తాను, ఇక అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా చెప్పేస్తాను. కానీ ఆయనకి చెప్పాడు కదా నేను నీకు చెప్పనని, ఎవరికి చెప్పను అన్నాడు కదా, ఎప్పుడు 50 సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడు ఎట్లా? అప్పుడు అనుకుంటాడు చెప్పేస్తాను అని అనుకొని అందరు అడిగితే చెప్పాడు, ఇదిగో ఫలానా రోజు ఇది ఎవరైతే వేశాడో ఆ చిత్రకారుడు వస్తాడు, ఆయన పేరు కృష్ణదాసు, కృష్ణుడికి దాసుడు, సరేనా? ఆయనని ఇక్కడికి తీసుకొని వచ్చి నేను సన్మానిస్తాను, మీరందరూ చూస్తురు. కానీ కాకపోతే ఆయనకి మాట ఇచ్చాను, ఆ మాట తప్పుతున్నా, నేను ఎవరికి చెప్పనన్నాను, ఇప్పుడు మీ అందరికీ తెలిసిపోద్ది అతను ఎవరో. కానీ మీరు నాకు సహకరించండి, ఆయనకి పేరు రావడం ఇష్టం ఉండదు. కాబట్టి ఫలానా రోజు సాయంత్రం 4:30కి ఈ చిత్రకళా ప్రదర్శన ఏదైతే ఉందో, ఈ చిత్రాలన్నీ ఎవరైతే వేశారో ఆ వ్యక్తికి సన్మానము అని అనౌన్స్ చేసేస్తాం. మీరందరూ వచ్చి కూర్చోండి, నేను తీసుకొని వస్తాను ఆయన్ని. నేను ఎట్లాగో మీకు తెలుస్తున్నా 80, ఆయన 78 ఉండదు. కాబట్టి ముసలోళ్ళమే, నా పక్కన నడుస్తూ ఉంటాడు, నేను పట్టుకొని వస్తుంటా, ఆయనే అనుకోండి, అంతకన్నా ఇంకేం లేదు. తర్వాత విషయం నేను చెప్తాను అన్నాడు. సరే ఈయనకి చెప్పాడు, ఈ విధంగా అద్భుతంగా ఈ చిత్రాలన్నీ కూడా వేయడం జరిగింది అంటే, అదే అవన్నీ ఏం చేశావు, ఎట్లా చేశావు? ఇదిగో ఈ విధంగా చేశాను. ఎక్కడిది నీకు డబ్బు? అదే ఏదో భక్తులు ఇచ్చారు, వాటితో చేశాను. అట్లాగా. ఈరోజు ఆ చిత్రకళా ప్రదర్శన దాన్ని ఓపెన్ చేస్తున్నాం, కాబట్టి మీరు కూడా రండి, మీరు గీసినవే కదా, మీరు వేసిన చిత్రాలే కదా అని చెప్పి ఆయన్ని ప్రాధేయపడి తీసుకొచ్చాడు. ఆయన అన్నాడు, అక్కడ నాకు ఎవరి చెప్పొద్దు, నన్ను గురించి చెప్పదు. కామ్గా వచ్చారు ఇద్దరు, సరేనా? జనం మాత్రం చూస్తూ ఉండారు. ఈ మాట మనకు చెప్పాడు కదా, అదిగో ఆయన పక్కన ఉన్నాడు ముసలాయన, ఆయనేగా ఉంటాడు, ఈయన వయసు ఆయన వయసు ఒకటిగానే ఉంది అని అనుకున్నాం. ఈయన 80, ఆయన 78. సరే, తీరా అక్కడికి వచ్చారు, అన్నీ చూస్తూ ఉన్నారు, ఈయన కూడా పోయి చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక దశలో ఈ తాతగారు లేచి నిలబడ్డారు, అందరికీ దండం పెట్టాడు, 5-10 చేశాడు. చేసి అప్పుడు అంటాడు, ఆత్మబంధువులారా, అసలు విషయం చెప్తున్నా, ఇది వేసినటువంటి వ్యక్తి మహాభక్తుడు, ఆయనకి పేరు మీద వ్యామోహం లేదు, పేరు ప్రఖ్యాతులు ఆయనకు అవసరం లేదు, అందుకని ఆయన వేస్తూ నాకు ఇస్తూ వచ్చాడు. ఎప్పుడు నా దగ్గర డబ్బులు ఉంటే నేను దాన్ని చట్రం కట్టి తయారు చేసి పెట్టాను, వాటినే ఇప్పుడు ఇక్కడ ఉంచాను. ఇవన్నీ అవే, ఇన్ని వందల చిత్రాలు ఆ ఒక్క మహర్షి వేశాడు. ఆయన ఎవరో కాదు ఈయన. నేను చెప్పను, నన్ను వద్దన్నాడు చెప్పకూడదని, నేను సరేనన్నాను. ఇంకా మీరు పెట్టే బాధలు తట్టుకోలేక నేను చెప్పేశాను, ఇదిగో ఈయనే అని అంటున్నాడు. అందరూ చప్పట్లు కొడతా ఉన్నారు. ఈ లోపల ఒక రథం వస్తూ ఉంది పైన. ఆ రథం అలా దిగుతూ ఉంది. ఆ రథంలో ఎవ్వరూ లేరు, ఒక్క రథమే వస్తూ ఉంది, నడిపేవాడు కూడా లేడు. ఏదో ఏందిరా ఇంత అద్భుతమైనటువంటి రథం వస్తుంది, దివ్య నాదం పలుకుతూ వస్తూ ఉంది. తీరా దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరు కనిపించడం లేదు, కానీ ఆ రథంలో ఉండి ఒక వాయిస్ వినపడుతుంది.
ఏమిటంటే, అయ్యా భక్తులారా, ఈరోజు పరమేశ్వరుని యొక్క సన్నిధిలో ఘన సత్కారం జరగబోతా ఉంది. అది ఇక్కడ కాదు జరిగేది, సరేనా? ఇవన్నీ రాసినటువంటి వాడు, గీసినటువంటి వాడు, ఇతనికి సత్కారం జరుగుతుంది. ఎక్కడ సత్కారం జరుగుతుంది అని అంటే, భగవంతుని యొక్క కన్నయ్య చరణ కమలాల దగ్గర జరుగుతుంది. ఇతన్ని ఇప్పుడు అక్కడికి తీసుకుపోతాం. సురపూజితుడై సురులందరూ కూడాను ఆయన్ని పూజ చేస్తూ ఉంటారు. కృష్ణ పరమాత్మ ఆడికి వస్తాడు. ఈయన ఆయన పాదాల మీద పడి నమస్కరిస్తాడు. సరేనా? ఇవన్నీ అక్కడ ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ మీకు ఉన్నాయే కానీ ఇవన్నీ అక్కడ ఉన్నాయి అని దాంట్లో నుంచి వినపడతా ఉంది. అందరూ ఏందిరా ఇది, ఏంది ఇది, అక్కడ ఎవ్వరు లేరే మనిషి కూడా అనుకుంటూ ఉంటే, ఈ తాతండా ఆయన్ని పట్టుకొని ఉన్నాడు. ఈ లోపల ఆయన తీసి అందరికీ దండం పెట్టి నేరుగా పోయి రథం ఎక్కాడు. ఎవరు? కృష్ణదాసు రథం ఎక్కి మళ్ళీ అందరికీ దండం పెట్టాడు. కవితల గుండెల్లో ప్రాణము నీవే, మమతల గుడిలో వాణివి నీవే. కవితల గుండెలో ప్రాణము నీవే, మమతల గుడిలో వాణివి నీవే. అంతము లేని కాంతివి నీవే, అంతము లేని కాంతివి నీవే. అనంతమైన శాంతివి నీవే. అంతము లేని కాంతివి నీవే, అనంతమైన శాంతివి నీవే. నీవే 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 నీవే. నాయద కదిపిన కళ నీవే, నాయద కదిపిన కళ నీవే. కాబట్టి నువ్వే వేయించావు, నేనే వేశాను, ఇదిగో వస్తున్నాను. ఆయన అక్కడికి పోయి కూర్చున్నాడు. ఆ రథం పోతా ఉంది. అందరూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. రాధా 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 కృష్ణ రాధా, రాధా 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 కృష్ణ రాధా. జై రాధా కృష్ణ రాధా, జై రాధా కృష్ణ రాధా. రాధా 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 కృష్ణ రాధా. జై రాధా కృష్ణ రాధా, జై రాధా కృష్ణ రాధా. రాధా 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 కృష్ణ రాధా. జై రాధా కృష్ణ రాధా. రాధా 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 కృష్ణ రాధా. రాధా 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 కృష్ణ రాధా. జై రాధా కృష్ణ రాధా, జై రాధా కృష్ణ రాధా. జై రాధా కృష్ణ రాధా. ఆ రథం పోతా ఉంది. నదిని దాటినటువంటి వాడు తీరం చేరితే ఎట్లాగైతే ఉంటుందో, ఈ పుణ్య ఫలాలను దాటినటువంటి భక్త కృష్ణదాసు
సురపూజితుడై కన్నయ్య చరణ కమలాలను చేరి తరించిపోయాడు. ఈ అమానిత్వం ఎరిగినటువంటి అమాని కృష్ణదాసు. ఇది గతంలో చోట జరిగింది. నాకు తెలిసింటే నేను దీన్ని నా గ్రంథాల్లో ఒక చోట రాశాను. 78 సంవత్సరాలు వెళ్ళిపోయాడు. ఈ 78ని ఎప్పుడు దాటిస్తాడు తండ్రి? అంతే అంతే, ఇంకేం లేదు. అమానిత్వం అయిపోయింది నాయన. నెక్స్ట్ అదంభిత్వం. రెండవది అదంభిత్వం. తనను తాను స్తుతించుకోవడం, పొగుడుకోవడం మానిత్వం అయితే, తను చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, కార్యాలు ఏవైతే ఉన్నాయో, వాటిని గురించి గొప్పగా చెప్పుకోవడం ఏదైతే ఉందో అది దంభిత్వం. స్వధర్మ ప్రకటీకరణం దంభిత్వం. వాడి యొక్క గొప్పతనాన్ని వాడు చెప్పుకోవడం, ఆ గుణం లేకుండా పోవడం అదంభిత్వం. ఇటువంటి గుణం లేకుండా పోతే అది అదంభిత్వం. అంటే జ్ఞాని కాకపోయినా జ్ఞాని వలె నటించడం, పండితుడు కాకపోయినా పండితుడు వలె కనిపించడం, ఇదంతా దంభం. ఇది ఒక పెద్ద లోక వాసన. జనములకు గుర్తుపట్టాలి అందరని. తన మంచిని దాచుకోవడం అమానిత్వం అయితే, తనలోని చెడుని బహిర్గతం చేసేది ఏదైతే ఉందో అది అదంభిత్వం. కనుక అనూహ్యమైన తన జన్మకథను వ్యాస భగవానుడు రచించాడు. ఎటువంటి జన్మకథ అది! ఏమన్నా ఉందో దాంట్లో? ఎంత దంభరాహిత్యం! వాళ్ళ నాన్నకి ఎట్లాంటి కొడుకు ఆయన వ్యాస భగవానుడు, ఎట్లా పుట్టాడు? అంత నీచమైనటువంటి జన్మ కనపడతా ఉంటే కూడాను ఆయన్ని అందరూ ఏమన్నారు తెలుసా? వ్యాసో నారాయణ హరి. కాబట్టి వ్యాసుడు ఎవరో కాదు, సాక్షాత్ భగవంతుడే. కారణం అదంభిత్వం ఏదైతే ఉందో అదే ఆచరణీయం, అదే అనుసరణీయం. స్వామి ఈయన ఇంత పొగుడుతున్నాం కానీ మనం ఎంతమంది కొట్టారు? కట్టినారు కొందరు, కొట్టినారు కృష్ణ. కట్టినారు కొందరు, కొట్టినారు, పట్టినారు కొందరు, పెట్టినారు. అందరిని సమముగా చూచినావు, అందరిని సమముగా చూచినావు, నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ. అది ఆయనలో గొప్పతనం. ఆయన్ని ఎవరు ఏమన్నారు ఈ అసలు లేనే లేదు. ఎవరు పెట్టినా, తిట్టినా, కొట్టినా, ఏం చేసినా సరే అందరినీ సమానంగా చూస్తూ, అందరినీ ప్రేమిస్తూ ఆయన జీవించాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మీరు కూడా ఇలాగే బ్రతకమని. కాబట్టి మొదటిది అమానిత్వం, చూడండి ఎటువంటి లక్షణము. రెండవది అదంభిత్వం. మూడవది అహింస. ఆత వస్తున్నాయన్నీ. అహింస అంటే, అహింస అంటే ప్రాణులకి హింస చేయకుండా ఉండడం అహింస. అహింస ఈజ్ నాట్ హర్టింగ్ ద హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి ప్రాణుల్ని ఎవరిని కష్టపెట్టకుండా ఉండడం, ఎవరిని హింసించకుండా జీవించడం, ఇది ఎవరికి సాధ్యం? ఎంతవరకు సాధ్యం? మన వల్ల ఎవరికి బాధ కలగకుండా ఉండాలి. బ్రతికున్నంతకాలం
ఏదో విధంగా ఎవరినో ఏదో ఒక విధంగా కష్టపెడుతూనే ఉంటాం. అవునా? ఇప్పుడు ఉదాహరణకు నాయన, నేను ఉపన్యసిస్తున్నానా, కాబట్టి నేను ఉపన్యాసం చేస్తూ ఉన్నా, నా మాటల వరవడికి ఎన్నో సూక్ష్మజీవులు చచ్చిపోతూ ఉంటాయి. మీరు కాముగా వింటుంటారు, నేను మాట్లాడుతుంటాను కదా, ఆ మాటల వరవడికి ఎన్నో సూక్ష్మజీవులు, ప్రాణులు చచ్చిపోతూ ఉంటాయి. ఇది హింస? నేను హింస చేస్తున్నానా? ఈ హింస హింస అనిపించుకోదు. సరేనా? నా చేతి మీద ఒక వ్రణం లేచింది అనుకోండి, అది పెద్ద వ్రణం అయిపోయింది. చేతిని కనుక తీసేయకపోతే దేహానికే చేటు. అప్పుడు డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ ఏం చేస్తాడు? ఆపరేషన్ చేసి చేతిని తీసేస్తాడు. చేతిని డాక్టర్ తీసేస్తాడే, అదేంటది? హింస అహింస? డాక్టర్ చేతిని తీసేయడం అహింస, దొంగ కనుక చేతిని నరికాడంటే హింస. అదే తేడా, ఇంకేం లేదు. ఇది కార్యాన్ని బట్టి కాదు, భావాన్ని బట్టి. మన మనసులో ఏ విధమైన భావం ఉందో దాన్ని బట్టి. ఎవరైనా గృహదహనం చేశాడు అనుకోండి, కొంపకాల్చి చేశాడు అనుకోండి, వాడిని ఆతతాయి అంటాం. మహాభారతం ప్రకారం చెప్పాలంటే ఆతతాయి, కొంపకాల్చేవాడు. కానీ ఆంజనేయ స్వామి లంకా నగరాన్ని అంతా తగలబెట్టాడు. నేను ఆలోచిస్తూ ఉంటాను, ఏదో ఒక్కొక్కసారి ఒక ఇల్లు తగలబెట్టినటువంటి వాడిని ఆతతాయి అని, లంకా నగరాన్ని తగలబెడితే ఆయన్ని దేవుడు అన్నారు. ఎందుకు తెలుసా? భావాన్ని బట్టి. సార్, ప్రాణులను పీడించకుండా పోవడం, హింసించకుండా ఉండడం, ఇది అహింస. అంటే అహింసన్నం ప్రాణినాం అపీడనం, వాళ్ళని పీడించకుండా ఉండడం అహింస. ఇది ధార్మిక లక్షణం. ఈ అహింస చేసేటువంటి వాళ్ళు ఏం ఆశిస్తారు? మన నుంచి వాళ్ళు ఏం ఆశిస్తారు చెప్పండి? మన చేత హింసింపబడాలి అని అనుకోరు కదా? అనుకుంటారా? మరి అలా అనుకోనప్పుడు హింసాం నకుర్యాత్, కాబట్టి ఎవ్వరిని హింసించకూడదు అని వేదవాక్యం. ఎవరిని హింసించబాకండి. ఎందుకంటే మనం ఇతరులను తృప్తిపరచలేము, ఇతరులని ఆనందపరచలేం, అది మన శక్తి కాదు. హింసాం నకుర్యాత్, ఎవరిని హింసించకు అని విధివాక్యం చెప్తూ ఉంది. కాబట్టి మనోవాకాయ కర్మల చేత ఎవరిని బాధించకుండా మనసుతో కానీ, అంటే మనం ఊహలో కానీ, లేదు వాళ్ళని నిందించి కానీ, లేదు కర్మల ద్వారా కానీ ఎవరిని బాధించకుండా ఉండడమే అహింస. కాబట్టి నేను ఆనందంగా ఉండాలి, నేను సుఖపడాలి అని ఎవడైతే అనుకుంటున్నాడో వాడు ఒక్కటే చేయాలి, ఇతరులని కష్టపెట్టకుండా ఉండాలి, ఇతరులని హింసించకుండా ఉండాలి. అట్లా గనక చేస్తే సుఖీ శ్యాం ఇది, నేను సుఖంగా ఉండాలి అనుకునేటువంటి వాడు విజ్ఞాయ పరపీడాం విసర్జయేత్. కాబట్టి ఇతరులని బాధించడం అనేటువంటి దాన్ని వదిలిపెట్టాలి, అప్పుడే నువ్వు ఆనందంగా ఉంటావు. కాబట్టి హింసా ప్రవృత్తిలో కలుషితమైనటువంటి చిత్తం కలుషితమైపోతుంది కనుక అది జ్ఞానార్హతను పొందలేదు. ఎక్కడన్నా చూడండి, ఇతరులని హింసించి మనం సుఖపడలేం. మీరు ఎవరన్నా ఆడుతూ ఉంటారు కదా, అక్కడ చూడండి కామ్గా. నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసేవాడిని, టెన్నిస్ ఆడుతూ ఉంటారు. నేను చదువుకునేటప్పుడే నేను ఆడనులే, నాకు రాదు కూడా, నా ఇది జరిపోయినాయి ఈ ఆట. కాబట్టి వాళ్ళు ఆడుతూ ఉంటే నేను చూస్తూ ఉండేవాడిని. ఒక్కోసారి ఎవడైతే ఓడిపోతాడో, ఈ పక్కవాడు ఓడిపోయాడు, ఆ పక్కవాడు గెలిచాడు అనుకోండి, ఆ పక్కవాడు వచ్చి వీడిని కంగ్రాచులేట్ చేసేటప్పుడు వాడి ముఖం నల్లగా పోవడం నేను చూశాను. ఎందుకంటే అతన్ని ఓడించాడు కానీ
నేను ఓడించాను, అతను బాధపడుతున్నాడే అనేటువంటి బాధ ఇతనిలో కూడా ఉంది. కాబట్టి ఎప్పటికైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇతరులని కష్టపెట్టి మనం సుఖపడలేము. ప్లీజ్ 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 ఎప్పుడు కూడా మన వల్ల ఇతరులు ఆనందపడాలే కానీ మన వల్ల ఇతరులు బాధపడకూడదు. కాబట్టి నువ్వు ఇతరులను బాధ పెట్టావు అనుకోండి, వాళ్ళు నిన్ను బాధ పెడితే బాగుంటుందా? అదే నువ్వు చేసేది. ఇంకేముంది? ఇప్పుడు ఏదో చేయమనడంలే. ఏది నచ్చదో ఇతరులు చేసిన అది ఇతరులకు చెయ్యబోకు. ఏది నచ్చదో ఇతరులు చేసిన అది ఇతరులకు చెయ్యబోకు. ఇతరులు ఏది చేసిన సుఖమో, ఇతరులు ఏది చేసిన సుఖమో అది ఇతరులకు చేసి చూపు. ఇతరులు ఏది చేసిన సుఖమో అది ఇతరులకు చేసి చూపు. బాగు తెలిసి బ్రతుకుటయే, బాగు తెలిసి బ్రతుకుటయే మహాభారతములోని సారము. మహాభారతంలో ది ఎసెన్స్ ఆఫ్ మహాభారతం చెప్పేది ఒకటే, నాయనా బాగు తెలిసి బ్రతుకు. ఇతరులని ఎప్పుడు ఆనందపరచు, నువ్వు ఆనందంగా ఉంటావు. ఇతరులను కష్టపెట్టబాకు, నువ్వు సుఖపడలేవు అని మహాభారతం చెప్తూ ఉంది. కాబట్టి ఇది అహింస ప్రధానమైనటువంటి విషయం. మన వల్ల ఎవ్వరూ కష్టపడకుండా ఉండాలి. నంబర్ 4 శాంతి. అహింసకి శాంతికి ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, పరులను కనుక మనం హింసించకుండా ఉంటే ఈ ఉత్తమ గుణం అహింస. ఎవరిని మనం కష్టపెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా ఉంటే అది అహింస. కానీ తమాషా ఏంటి తెలుసా? మనం బాధ పెట్టాం, ఇతరులు మనల్ని బాధ పెట్టారనుకోండి, అప్పుడేం చేయాలి? ఇతరులను మనం బాధించకుండా ఉండడం అహింస. ఇట్స్ ఓకే. ఇతరులు మనం బాధించారనుకోండి, అప్పుడు మనం కష్టపడతాం లేదా? అది లేకుండా ఉండడం శాంతి. వండర్ఫుల్. కాబట్టి ఇతరులు మనల్ని కష్టపెట్టినా మనలో ఏ విధమైన వికారం ఉండకూడదు. అపరాధ ప్రాప్తౌ అవిక్రియ. కాబట్టి ఇతరులు మనకేదైనా అపరాధం చేసినా కూడా మనలో చిత్త వికారం లేకుండా ఉండాలి. మనసులో ఏ బాధ లేకుండా, వాళ్ళు కష్టపెట్టారు, ఎస్ అది వాళ్ళ యొక్క ప్రవర్తన అని మనం నిర్వికారంతో ఉండాలి, వికారం లేకుండా ఉండాలి. దీన్ని శాంతి అంటారు. అంతేగాని వాడిని ఎదుర్కొనేటువంటి శక్తి లేక ఏమి మన వల్ల కాదు అని అనుకుంటూ అలా పడి ఉండడం, అది శాంతి కిందకి రాదు. ఎదుర్కొనే శక్తి లేక మౌనంగా దుఃఖాన్ని భరించడం కాదు ఇది. అది చిత్త విక్షేపం అంటారు దాన్ని, చిత్త విక్షేపం. ఇదేంటంటే ఇతరుల ప్రవర్తన మనలోని శాంతిని విఘాతం కలిగించకుండా ఉండాలి. వాళ్ళు ఎట్లా ప్రవర్తించినా నీలో ఉండేటువంటి శాంతి చెడకూడదు. ఎప్పుడు ప్రశాంతంగానే నువ్వు ఉండాలి. అది ఎవరికైతే శాంతి అనే లక్షణం ఉంటుందో వాళ్ళకే ఇది సాధ్యపడుతుంది. అలాంటి వాళ్ళే ప్రశాంత చిత్తులై జ్ఞానాన్ని సాధించగలుగుతారు. ఈ శాంతి అనేదాన్ని క్షమ అని కూడా అంటారు. శాంతి అనేటువంటి దాన్ని సహనము అని కూడా అంటారు, పేషెన్స్. అట్లాగే దాన్ని ఓర్పు అని కూడా అంటారు. అంటే పరిస్థితులు భిన్నంగా ఉండినా కూడా ఓర్చుకొని ఉండేటువంటి స్వభావం ఏదైతే ఉందో
ఇది శాంతి. పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ చూడండి, అంటే మాకు అనుభవం లేకపోయినా మీకుంద కనుక చెప్తున్నా. చిన్న పిల్లవాడిని పక్కన పండబెట్టుకుంటారు కదా తండ్రి, పెద్ద అయిన తర్వాత కాదు, చిన్నప్పుడు వాడు పడుకోని ఉంటాడు. అట్లా ఇట్లా ఇట్లా తిరిగి కాలుతో నాన్నని దన్నని తంతాడు. తనడా? చెప్పండి, మీకు అనుభవం లేదా? మరి వాడు అలా తన్నినప్పుడు తండ్రి ఏం చేస్తాడు? వాడిని పట్టుకొని కొడతాడా? లే, గర్వంగా ఫీల్ అవుతాడు. భార్యని పిలిచి, చూసావా ఏం జరిగిందో? ఆవిడ, ఇంక నేను కూడా చేయాలి. సరేనా? ఆ పిల్లవాడు తంతే కూడా తండ్రికి ఎంతో హాయి ఆనందాన్ని ఇస్తుంది. ఇది సార్ శాంతి. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, రోగి వెళ్ళాడు, తలనొప్పితో వెళ్ళాడు, చాలా భయంకరమైనటువంటి బాధ, ఈ తలను తట్టుకోలేకపోతున్నాడు నొప్పిని. ఏం చేయాలి? వైద్యుడి దగ్గరికి వెళితే వీడు మంచోడా చెడ్డోడా అని డాక్టర్ చూస్తాడా? చూడు, వాడు ఎవడన్నా కానీ, వాడు మంచివాడు కానీ చెడ్డవాడు కానీ నాకు అనవసరం. సరేనా? ఎందువల్ల? నేను డాక్టర్ని, నేను అతన్ని బాగు చేయాలనే కానీ ఇవన్నీ నాకు అవసరం లేదు. నాకు కూడా స్వామికి ఒకటి రాశాను నేను. ముద్దు పాపగా నువ్వు పలికిన సుద్దులన్నీ, కృష్ణ, ముద్దు పాపగా నువ్వు పలికిన సుద్దులన్నీ ఘనమైన భాషలో మునులు రాసినారు. చూడు, ఏం చిన్నోళ్ళ రాసిందే. భగవంతుని యొక్క చరిత్ర రాసిన వాళ్ళంతా ఎవరు? ఎవరు వ్యాసుడు? ఎవరు వాల్మీకి? ఏంటే తమాషానా? ముద్దు పాపగా నువ్వు పలికిన సుద్దులన్నీ ఘనమైన భాషల్లో మునులు రాసినారు కదా. నేనెవరా? బాల భాష మెచ్చినావా బాలకృష్ణ. పెద్ద పెద్దోళ్ళంతా అంతంత రాశారు, నేను చిన్న పిల్లవాడిని. సుందర చైతన్య ఆనంద్. నా భాష నీకు నచ్చిందా తండ్రి? నా భాష నీకు నచ్చకపోతే నేను రాసిన భగవద్గీత ఒకే రోజు 18,000 కాపీలు ఎట్లా పోయినాయి? ఒకే రోజు నేను రిలీజ్ చేస్తా ఉన్నాను, అట్లా తిరిగి వచ్చి అయిపోయినాయి అన్నారు. ఎన్ని? 18,000. ఆ భగవద్గీత 4 గ్రంథాలు మీ దగ్గర ఉన్నాయి. 4 గ్రంథాలు 2,000 రూపాయలు పెట్టితే క్షణాల్లో ఎగిరిపోయినాయి. ఎందుకో తెలుసా? బాలభాష మెచ్చినావా బాలకృష్ణ. ఇప్పుడు కాదు కానీ దాన్ని రిలీజ్ చేసిన రోజు నా రూమ్లో కూర్చొని నేను ఎంత ఏడ్చానో నా తండ్రికే తెలుసు, ఎవరికి తెలియదు. ఎందుకంటే ఏంటి, నాకు సామాన్యుడిని, నేను రాశాను, ఇప్పుడు నేనే చదువుకుంటా ఉంటాను. ఏ వాక్యం చదివినా, ఏ పేరా చదివినా ఎంత అద్భుతంగా ఉందో నేను రాయగలనా? నేను రాయలేను. ఇదంతా భగవంతుని యొక్క అనుగ్రహం, ఇదంతా శాంతి యొక్క వైభవం, లేకపోతే వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఏ లక్షణాలు అయితే మనం చూస్తున్నామో ఇవి సామాన్యమైనవి కావు. నెక్స్ట్ నెంబర్ 5, ఆర్జవము. ఆర్జవము, ఆర్జవం అంటే ఏంటి తెలుసా? రుజుత్వం, పాజిటివిటీ.
రుజుత్వం. దీన్నే సరళత్వం అంటారు, దీన్నే నిజాయితీ అని కూడా చెప్తారు. కల్లా కపటం లేక, మాయా మర్మాలు తెలియక, త్రికరణ శుద్ధిగా ఉండడం ఏదైతే ఉందో అది ఆర్జవం, రుజుత్వం. లోపల ఒకటి బయట ఒకటి లేవు. ఇటువంటి ఆర్జవం ఎవరికైతే లేదో వాడి బ్రతుకు అశాంతి నిలయం అయిపోద్ది. ఎందుకంటే వాడు ఒకటి చెప్తూ ఉంటాడు, లోపల ఇంకోటి ఉంటుంది. కానీ ఇది అది కాదు. వ్యవహారంలో రుజువర్తనం కలిగి ఉండడమే ఆర్జవం. ఆర్జవం రుజుభావ, రుజుభావ ఆర్జవం. కాబట్టి వక్తృత్వం లేకుండా ప్రవర్తించడమే రుజు స్వభావం. ద్వంద్వ వైఖరికి అవకాశం లేనిటువంటి జీవనం. కాబట్టి ఎవరో మెచ్చాలి, ఎవరో ఇది చేయాలే, నేను ఎప్పుడూ నిజాయితీతోనే ఉంటాను, ఎప్పుడు ఇలాగే ఉంటాను. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. ఎవరో మెచ్చాలని భావిస్తే అక్కడే ఘర్షణ ఆరంభము. వాళ్ళు మెచ్చుకోవాలి, వీళ్ళు నన్ను అప్రిషియేట్ చేయాలి, వాళ్ళు పొగడాలి అని అనుకున్నావా, అక్కడే స్టార్ట్ అయిపోద్ది. ట్రబులంతా అక్కడే ఉండేది. ఎవరు మెచ్చాలని భావిస్తే అక్కడే ఘర్షణ ఆరంభము. ఒకరిని మరొకరు నచ్చకపోతే, ఒకరిని మరొకరు నచ్చకపోతే నచ్చని మనసే నొచ్చుకొను. ఒకరిని మరొకరు నచ్చకపోతే నచ్చని మనసే నొచ్చుకొను. నీకు నీవుగా తృప్తి పడాలి, నీకు నీవుగా తృప్తి పడాలి, అది జీవన సౌందర్యము. నీకు నీవుగా తృప్తి పడాలి, అది జీవన సౌందర్యము. ఇక్కడికి 5 చూసాం. అమానిత్వం, అదంభిత్వం, అహింస, శాంతి, ఆర్జవం. ఇక 6వది ఆచార్యోపాసనం. ఆచార్య ఉపాసనం. శాస్త్రం, ముఖ్యంగా ఉపనిషత్తు, వేదం క్లియర్గా చెప్పింది. ఆచార్యవాన్ పురుషో వేద నేతరహ నా ఇతరహ. ఎవడికైతే గురువు ఉంటాడో, ఎవడైతే గురువు లభ్యం అవుతాడో వాడికే జ్ఞానం కలుగుతుంది, ఇంకొకరికి కలిగే అవకాశం లేదు. ఇక్కడ ఆచార్య సేవ అనకుండా ఆచార్య ఉపాసనం అన్నారు. భగవంతుడిని ఉపాసించినట్లు గురువును కూడా ఉపాసించాలని దాని అర్థం. తద్విజ్ఞానార్థం గురువేవ అభిగచ్చేత్. కాబట్టి ఆ జ్ఞానం కోసం గురువుని మనం చేరాలి. గురుమేవ, గురువునే శరణ పొందాలి. ఎందుకని? ఇంకొక చోట శరణ పొందినా అది లభ్యమయ్యే అవకాశం లేదు. ముక్తి మూలం గురో కృప. ఇది గురుగీతలో చెప్తాడు. మోక్షానికి మూలం ఏమిటంటే గురువు యొక్క అనుగ్రహమే. గురువు యొక్క కృపగానే ఉన్నదంటే మనం మోక్షాన్ని పొందుతాము. అందువల్ల ఒకసారి కబీర్ని అడుగుతారు, ఏమయ్యా కబీర్, నీకు చెప్పు, మేము అడుగుతాం. గురువు గోవిందుడు, మొదట ఎవరికి నువ్వు నమస్కరిస్తావు? నీ అభిప్రాయం చెప్పు అని కబీర్ని అడిగితే కబీర్ అంటాడు, నేను
గురువుకే ముందు నమస్కరిస్తాను. గోవిందుడికి కాదా అది వేరే విషయం. గురువుకే ముందు నమస్కరిస్తాను. ఎందుకని? గురువు ద్వారానే గోవింద దర్శనం నాకు అవుతుంది. సరేనా? కాబట్టి గోవిందుని యొక్క దర్శనం కలగడానికి గురువే కారణం గనక గురువునే నేను ఆశ్రయించుకొని ఉంటాను అన్నాడు. కరుణామయ దేవా జయ జయ గురుదేవా, కరుణామయ దేవా జయ జయ గురుదేవా, అజ్ఞాన నాశక సుజ్ఞాన పోష సద్గురు మహాదేవా, అజ్ఞాన నాశక సుజ్ఞాన పోషక జయ జయ మహాదేవా, కరుణామయ దేవా జయ జయ గురుదేవ. కరువు ఒక్కటైనా పక్షులు వేలకు వేలు, కరువు ఒక్కటైనా పక్షులు 10,000, గురువు ఒక్కడైనా శిష్యులు వేలకు వేలు, భావికి దారి దీపాలు. కరుణామయ దేవా జై జై గురుదేవా, అజ్ఞాన నాశక సుజ్ఞాన పోషక సద్గురు మహాదేవా, అజ్ఞాన నాశక సుజ్ఞాన పోషక సద్గురు మహాదేవా. ఒక చెట్టు ఉంటుంది, పక్షులు కొన్ని వేలుంటాయి. ఒక్క గురువు ఉంటాడు, వేలాది మంది శిష్యులు ఉంటారు. వాళ్ళు ఎవరు తెలుసా? శిష్యులు కాదు, భావికి దారి దీపాలు. కాబట్టి భవిష్యత్తుకి దారి దీపాలు, అందరికీ వెలుగునిచ్చేటువంటి దీపాలుగా ఆ బిడ్డలు ఏ గురువైతే వీళ్ళని తయారు చేస్తాడో వాళ్ళందరూ అట్లా ఉంటారు. నీవే దైవము మొక్కు నీవనుచు అంటే వీళ్ళు నాయన ఇది చాలా మంచిది. దేవతలు ఏమనుకుంటారంటే, ఏం చెప్తారంటే, నేనే దైవము మొక్కు నీవనుచు పలికెదరు సురులు. సురులు దేవతలు ఏమంటారు తెలుసా? అయ్యా నేనే దైవం, నేనే దేవుడు, నాకే మొక్కు అని చెప్తారు. కానీ నీవే బ్రహ్మము నేనే నీవని పలుకును గురు కవులు, మాకు కామధేనువులు. కరుణామయ దేవా సద్గురు గురుదేవా, కరుణామయ దేవా జై జై గురుదేవా, అజ్ఞాన నాశక సుజ్ఞాన పోషక సద్గురు మహాదేవా. జాతి ధనాలు కులభేదాలు తెలియని మహనీయ. ఏమో అయ్యా మీ గురువు ఆయనది ఏ కులం మాకు తెలియదండి. ఇంతమంది ఉన్నారు, వేల మంది, చెప్పమను నాది. ఎందుకని? నాకే తెలియదు. అది కదా, నాకు తెలిస్తే వాళ్ళకి తెలుస్తుంది. జాతి ధనాలు కులభేదాలు తెలియని మహనీయ, శాంతి ప్రేమలు జ్ఞాన జ్యోతులు పంచే దయామయ, శాంతి ప్రేమలు జ్ఞాన జ్యోతులు పంచే దయామయ, చైతన్య హృదయ నిలయ. ఏం లేదు, ఆ హృదయంలో ఆ చైతన్యం తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి మోక్ష సాధనోపదేష్టు ఆచార్యస్య శుశ్రూషాది ప్రయోగేన సేవనం ఆచార్యోపాసనం అంతే. కాబట్టి మోక్ష మార్గాన్ని ఉపదేశించేటువంటి గురుదేవులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శుశ్రూషాదులు చేస్తూ
నిరంతరం వాళ్ళ సేవలో తృప్తి చెందడం ఏదైతే ఉందో అదే ఆచార్యోపాసనం అని చెప్పారు. ఇది 6వది ఆచార్యోపాసనం. నెక్స్ట్ శౌచం. పౌచం అంటే శుచి కదా. శుచిత్వం అనేది మన సనాతన ధార్మిక రంగంలో ప్రాచీన కాలం నుండి ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. అందుకని ఈ అధ్యాయానికి ముందు 12వ అధ్యాయం వస్తుంది, భక్తి యోగం. దాంట్లో చెప్తాడు అనపేక్ష శుచిర్దక్ష. కాబట్టి భక్తుడు ఎట్లా ఉండాలి? అనపేక్ష, అపేక్ష లేకుండా ఉండాలి. శుచి, శుభ్రత కలిగి ఉండాలి. దక్ష, దక్షుడై ఉండాలి. అంటే శుచిత్వమే తెలియని వాడికి జ్ఞానం ఎలా వస్తుంది? కాబట్టి శుద్ధి అంటే శరీరం శుచిగా ఉండాలి. ఇది మొదటిది బాహ్య శుచి. బాహ్యంలో శుభ్రంగా ఉండాలి. దుస్తులు శుభ్రంగా ఉండాలి. ఇల్లు శుద్ధిగా ఉండాలి. ఇవన్నీ అవసరం. వాతావరణం శుచి శుభ్రతలతో ఉండాలి. అప్పుడే సాధన సక్రమంగా జరుగుతుంది. కొద్దిగా మీకు డిఫరెంట్గా అనిపించవచ్చేమో కానీ నాతో కొన్ని వేల మంది అన్నారు ఇప్పటి వరకు, స్వామీజీ మన ఆశ్రమం అంతా ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు నాయన, 10 ఎకరాలు. కానీ ఎక్కడ చూసినా నీట్గా కనపడుతుంది, శుభ్రంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఎందుకని స్వామీజీ అన్నాడు? ఆశ్రమం కనుక. ఎందుకంటే ఏం చెప్తాం చెప్పండి. కాబట్టి అందరూ అలా పొగుడుతూ ఉంటారు. నేను అనుకుంటా దానికి కారణం ఒక్కటే, ప్రతి ఒక్కరూ ఇది నాది అనుకుంటారు. అందువల్ల ఇంత హాయిగా ఇంత శుభ్రంగా ఉంటా ఉంది. అద్భిర్గాత్రాణి శుద్ధ్యంతి, అద్భిః గాత్రాణి శుద్ధ్యంతి, మనస్సత్యేన శుద్ధ్యతి. విద్యా తపోభ్యాం పూతాత్మా, బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి. మను ధర్మశాస్త్రంలో ఉంది. మనువు చెప్తాడు ఈ మాట. అద్భిర్గాత్రాణి శుద్ధ్యంతి. జలంతో దేహం శుద్ధిపడుతుంది. స్నానం చేస్తాము, దేహం శుద్ధిపడుతుంది. అట్లాగే సత్యంతో ఎప్పుడు సత్యం మాట్లాడుతూ ఉంటే మనసు శుద్ధిపడుతుంది. విద్యా తపస్సులతో జీవుడు శుద్ధిపడతాడు. జ్ఞానంతో బుద్ధి శుద్ధిపడతా ఉంటుంది అని మనువు చెప్పింది. కాబట్టి చిత్తశుద్ధి లేని శివపూజ లేరరా విశ్వదాభిరామ. చిన్న చిన్న మాటల్లో పెద్ద పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి శౌచము అంటే శుద్ధి. దేహ మాలిన్యాన్ని మట్టి, నీళ్లు వీటితో ఎలా శుభ్రం చేసుకుంటామో దేహానికి ఉండేటువంటి మలినం, అలాగే మనసులోని రాగద్వేషాలని, ఈ రాగద్వేషాలని మాలిన్యం ఏదైతే ఉందో మనకు దాన్ని ప్రతిపక్ష భావన చేత, కాబట్టి ఈ రాగద్వేషాలని అపోజిట్ వేలో మనం వాటిని లేకుండా చేసుకోవాలి. ఇదే శౌచమని జ్ఞాన సాధనలో చెప్పారు. కాయమలానాం మృజ్జలాభ్యాం, కాయమలానాం మృజ్జలాభ్యాం. కాబట్టి ఈ దేహానికి ఉండేటువంటి మట్టి ఎట్లా పోవాలంటే మృజ్జలాభ్యాం. కాబట్టి అది మట్టితోనూ జలముతోనూ పోవాలి. అలాగే మనసులో ఉండేటువంటి రాగద్వేషాలు, మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ప్రతిపక్ష భావనతో పోగొట్టుకొని శౌచం. ప్రతిపక్ష భావనయ రాగాది మలాపనయనం శౌచం. ఇక్కడికి 7 అయినాయి. 8వది నాయన స్థైర్యం. మానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం. 7 అయిపోయినాయి కదా. 8వది స్థైర్యం. స్థైర్యం అంటే ఏంటిది? స్థిరంగా ఉండడం స్థైర్యం, ఇంకేదో కాదు. స్థిరంగా ఉండడం స్థైర్యం.
స్థైర్యం స్థిరభావ మోక్షమార్గమేవ కృతాధ్యవసాయకత్వం. కాబట్టి మోక్ష మార్గంలో మనం చక్కగా నడవడం, స్థిరత్వంతో ఉండడం, శ్రద్ధతో ఉండడం, ఆ స్థిరత్వం ఏదైతే ఉందో ఇదే స్థైర్యం. కాబట్టి చపల చిత్తుడు ఉంటాడు అనుకుని ఆయన, వాడు ఏ కార్యాన్ని సాధించలేడు, అన్నిట్లో పోతాడు, అన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఎందుకు అట్లా జరుగుతున్నాయి? వాడు చపల చిత్తుడు అంతే. కాబట్టి సిద్ధి లభించే వరకు సాధన నుండి వైదొలగకుండా ఎవడైతే ఉంటాడో ఆ దృఢదీక్ష స్థైర్యం. దృఢదీక్ష దాన్ని స్థైర్యం అంటారు. కాబట్టి ఉంటే దేహం ఉండని, పోతే పోని. కార్యం వా సాధయామి దేహం వా పాతయామి అంటే ఏం తెలుసా? ఉంటే దేహం ఉండని, లేకపోతే పోని, కానీ అనుకున్నది మాత్రం సాధించేయాలి. హిందీలో కూడా చెప్తుంటారు, కరో యా మరో, కరో యా మరో, చేస్తే చేయి, లేకపోతే చావు, అంతే, ఇంకేం లేదు. విజయమో వీర స్వర్గము అంతే. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి అన్నాడు యోగ దర్శనంలో పతంజలి మహర్షి. అంటే సాధకుడు ఎవరో వాడు పట్టు వదలకుండా నిరంతరం కూడా నాయన శ్రద్ధతో అనుష్ఠించినప్పుడే సిద్ధి లభిస్తుంది. శ్రద్ధతో ఉండాలి. దాన్ని ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా పోవడం కాదు. మనిషి సృష్టించేది ఏముంది, మనిషి సృష్టించేది ఏముంది ఈ వింత జగతిలో, మనిషి సృష్టింపబడినాడు. అందరూ నేను ఇది సృష్టించాను అంటుంటాడు. అసలు వాడే సృష్టింపబడ్డాడు కాదు, నా డౌట్. మనిషి సృష్టించేది ఏముంది ఈ వింత జగతిలో, మనిషి సృష్టింపబడినాడు. సృష్టి ఒక మాయ కార్యము, మనిషి బ్రతుకు స్వప్న తుల్యము. సృష్టి ఒక మాయ కార్యము, మనిషి బ్రతుకు స్వప్న తుల్యము. మేలుకొనిన స్వప్నముండదు, మేలుకొనిన స్వప్నముండదు, మేలు తెలిసిన మాయ నిలువదు. కాబట్టి ఈ మేలంటే ఏమిటో ఇది తెలిసి జీవించాలి. ఇక్కడికి 8వది అయిపోయింది. చివరగా ఆత్మ వినిగ్రహ లాస్ట్ 9వది. ఇక్కడ ఆత్మ అంటే సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ ఇది కాదు. ఆత్మ అంటే ఇక్కడ దేహేంద్రియ మనోబుద్ధులు అని అర్థం. కాబట్టి దేహం, మన శరీరం, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడాను మనం చెప్పినట్లుగా వినాలి. అది మనసు చెప్పినట్లు వినాలి. ఉండమన్న చోట మనసు ఉండాలి, పొమ్మన్న చోటికే మనసు పోవాలి, వద్దన్న చోటికి మనసు పోకూడదు. స్వామీజీ పోతే మన్ గయేతో జానే దేవు, మన్ గయేతో జానే దేవు తనుకో మత్తు పేజన అని ఒకటి ఉంది. పోతే పోతుంది ఇది దేహం. దేహం ఎక్కడైనా తిరగని, నువ్వు పోకుండా ఉండు చాలు. మనసు ఎక్కడైనా తిరగని, నువ్వు పోకుండా ఉండు చాలు. మనసు పోతే పోని, నువ్వు పోకుండా ఉండు. ఇదం శరీరం ఆద్యం ధర్మ సాధనం కాళిదాస్ చెప్తాడు. ఈ శరీరం ఎందుకైతే వచ్చిందో ధర్మ సాధనే దేహానికి ప్రధానంగా ఉంది. కాబట్టి ఈ ధర్మాన్ని మనం సాధించాలి, అంతకన్నా ఇంకేం లేదు. సరేనా? ఇది ప్రధానమైంది. అనుకున్న దాన్ని సాధించేయడమే. మహాభారతంలో భీష్మాచార్యులు వారు
ఇంకొక 5 minutes ఉంది, అందుకని భీష్ముని తీసుకొస్తాను. శాంతి పర్వంలో ధర్మరాజుకి ఎంతో బోధించాడు, కొన్ని వేల శ్లోకాలు చెప్పాడు. శాంతి పర్వం మహాభారతంలో చివరికి అంతా అయిపోయిన తర్వాత భీష్ముని వద్ద ధర్మరాజు కూర్చొని ఉన్నాడు. భీష్ముడు అడిగాడు, నాయన ధర్మార్థ కామ మోక్షాలు అనేది ప్రధానం కదా, ధర్మము అర్థము కామము మోక్షం, వీటిలో ఏది శ్రేష్టం? ధర్మ అర్థ కామ మోక్షం మీకు కూడా తెలుసు, దీంట్లో శ్రేష్టమైంది ఏది అని అడిగాడు. అప్పుడు విదురుడు అన్నాడు, విదుర నీతి కూడా మనకు తెలుసు కదా, అందువల్ల విదురుడు అన్నాడు, అయ్యా ధర్మము శ్రేష్టమైంది, ఎందుకని ధర్మజీవనం గడిపినటువంటి వాడిని ఏది కూడాను అడ్డుపెట్టదు, కనుక ధర్మమే ప్రధానమైంది, శ్రేష్టమైంది ధర్మము అని అన్నాడు. సరే, అప్పుడు ధనంజయుడి వైపు తిరిగాడు. ధనంజయుడు అన్నాడు, ఇదిగో వాళ్ళు ఎన్నన్నా చెప్తారు, మూలమేద జగత్, ఇక్కడ డబ్బు ఉండాలి ప్రధానం, డబ్బు లేకపోతే ఏం జరగదు, కాబట్టి ధనమే ప్రధానము అని ధనంజయుడు చెప్పాడు. అప్పుడు ఈయన వైపు తిరిగాడు, ఏది ధర్మరాజు వైపు భీష్ముడు. నాయనా ధర్మజ నువ్వేమంటావు అని. అయ్యా ఎవరేమన్నా చెప్పని, మనిషి జీవితంలో పొందాల్సింది మోక్షమే కనుక ఏ రోజైనా సరే, కాబట్టి మోక్షమే శ్రేష్టమని నా ఉద్దేశం అన్నాడు. అలా చూస్తూ ఉన్నాడు. ఈ లోపల ఒక ఆయన లేచి నిలబడ్డాడు, భయంకరంగా నిలబడ్డాడు. పైగా ఆయనకి ఒక గద కూడా ఉంది, ఆ గద ఇట్లా పెట్టుకొని నిలబడ్డాడు. ఏమిటయ్యా నీదేంది? కామమే గొప్పదే. కామమా? కామి కానివాడు మోక్షకామి కాలేడు, కామి కానివాడు మోక్షకామి కాలేడు. కాబట్టి ఇదే, ఏది సాధించాలన్నా కోరిక ఉన్నప్పుడే కానీ కోరిక లేకపోతే సాధించలేము అని గద పైకెత్తి భుజం మీద పెట్టుకొని నిలబడితే అందరూ ఆయన్నే ఫాలో అయ్యారు. కాబట్టి ఏదైనా సరే ఆత్మ వినిగ్రహ అది విషయం, అందుకని ఇది చెప్తున్నా ఈ స్టోరీ. కాబట్టి దాన్ని ఎట్లయినా సరే మనం సాధించాలి, ఇది ప్రధానంగా ఉండాలి. ఇప్పటికీ అమానిత్వం, అదంభిత్వం, అహింస, శాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ 9 ఓవర్ అవుట్ ఆఫ్ 20. దాంట్లో ముఖ్యంగా 5 శ్లోకాలు, ఒక్క శ్లోకంలో 9 లక్షణాలు ఈరోజు మనం పూర్తి చేశాం. ఏమిటో ఈ వింత సృష్టి సౌందర్యమంతా, ఏమిటో ఈ వింత సృష్టి సౌందర్యమంతా, జగతిని గాంచినంత ఒళ్ళంతా పులకరింత. ఏమిటో ఈ వింత సృష్టి సౌందర్యమంతా, ఏమిటో ఈ వింత సృష్టి సౌందర్యమంతా, జగతిని గాంచినంత ఒళ్ళంతా పులకరింత. ఏమిటో ఈ వింత సెలయేటి ఉరుకులలో దుందుడుకులేమిటో, సెలయేటి ఉరుకులలో దుందుడుకులేమిటో, అడిగింది చిరుగాలి ఈలవేసి, అడిగింది చిరుగాలి ఈలవేసి, రాలిన పూలు పరిచాయి దారులు
రాలిన పువ్వులు పరిచాయి దారులు, ఏమిటో ఈ దైవలీల, ఏమిటో ఈ దైవలీల, ఏమిటో ఈ వింత సృష్టి సౌందర్యమంతా జగతిని గాంచినంత, ఒళ్ళంతా పులకరింత, ఏమిటో ఈ వింత. కరిగాయి మబ్బులు వెలిగాయి దిక్కులు, కరిగాయి మబ్బులు వెలిగాయి దిక్కులు, పంట చేతికొచ్చింది పండుగ చేసింది, పంట చేతికొచ్చింది పండుగ చేసింది, ఆకాశమంతా కొండంత దీపం, ఆకాశమంతా కొండంత దీపం, నేల తల్లి పచ్చిక చీర, నేల తల్లి పచ్చిక చీర, ఏమిటో ఈ వింత సృష్టి సౌందర్యమంతా జగతిని గాంచినంత, జగతిని గాంచినంత, ఒళ్ళంతా పులకరింత. పూచింది పూదోట పిలిచింది పాల పిట్ట, పూచింది పూదోట పిలిచింది పాల పిట్ట, ఏ దిక్కు చూచినా అదే కలవరింత, పూచింది పూదోట పిలిచింది పాల పిట్ట, ఏ దిక్కు చూచినా అదే కలవరింత, రసరాగ సీమలో రసరాగ సీమలో అసమాన కాంతిలో గుడిగంట మ్రోగింది, ఏమిటో ఈ వింత సృష్టి సౌందర్యమంతా జగతిని గాంచినంత, ఒళ్ళంతా పులకరింత, మేఘమాల ఉరిమింది మెరుపు తీగ జారింది, మేఘమాల ఉరిమింది మెరుపు తీగ జారింది, స్వాతి చినుకు కురిసింది జాతి ముత్యమయ్యింది, స్వాతి చినుకు కురిసింది జాతి ముత్యమయ్యింది, చిరుగాలిగా వచ్చి కౌగిలించినాది, సుమ పరిమళాలను వెదజల్లినాది, ఏమిటో ఈ వింత సృష్టి సౌందర్యమంతా జగతిని గాంచినంత, ఒళ్ళంతా పులకరింత, ఏమిటో ఈ వింత. హే మాధవా హే మధుసూదన, హే మాధవా హే మధుసూదన, హే మాధవా హే మధుసూదన, హే మాధవా హే మధుసూదన, దామోదర హే మురళీధర, దామోదర హే మురళీధర, హే మాధవా హే మధుసూదన, హే మాధవా హే మధుసూదన, మనమోహన హే యదునందన, మనమోహన హే యదునందన,
దీనావన భవభయభంజన దీనావన భవభయభంజన దీనావన భవభయభంజన దీనావన భవభయభంజన హే మాధవా హే మధుసూదన హే మాధవా హే మధుసూదన దామోదరా హే మురళీధరా దామోదరా హే మురళీధరా హే మాధవా హే మధుసూదన హే మాధవ హే మధుసూదన మనమోహన హే యదునందన మనమోహన హే యదునందన మనమోహన హే యదునందన మనమోహన హే యదునందన దీనావన భవభయభంజన దీనావన భవభయభంజన దీనావన భవభయభంజన హే మాధవ హే మధుసూదన హే మాధవ హే మధుసూదన ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి